రకాలుగా వస్తారమ్మా, అన్ని రకాలుగా ఉన్నారు. ఓకే. మరి వాళ్ళ రేంజ్ని బట్టి వాళ్ళకి మ్యాచ్ చూస్తారా, లేకపోతే కొంచెం అంటే అమ్మాయిలు ఏంటంటే కొంచెం హై రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, సో అలా ఏమైనా చూస్తారా మీరు? ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ పూర్తిగా మారిపోయింది ముందు చెప్పినట్టు. సరే అబ్బాయి ఉన్న వాళ్ళ మదరో ఫాదరో చూసుకుంటాము అంటే చేసుకుంటాము అనే పర్సెంటేజ్ చాలా పెరిగిపోయిందమ్మా. 100కు 80 మంది చేసుకునే వాళ్ళే ఉన్నారు. 20% ఇంకా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే వాళ్ళు చేసుకోరు కదా. అంతే. అది అదే. సో మీ మ్యారేజ్ బ్యూరోలో సెకండ్ మ్యారేజ్ కూడా చేస్తారా? ఖచ్చితంగా. వాళ్ళు ఏమైనా మీ వస్తారమ్మా, మనల్ని సంప్రదిస్తారు. అవి గోప్యంగా ఉంచుతామమ్మా. ఎందుకోసం అంటే కుటుంబ విషయాలు కాబట్టి మేము వాళ్ళ ఇప్పుడు సపోజ్ అమ్మాయి అనుకోండి, 60 years అయినా మాకు అమ్మాయి, 70 years అయినా ఆయన మాకు అమ్మాయి. మేము ముసలోడు అనేది ఏం సంబోధించాం దాన్ని. ఓల్డ్ ఏజ్ అనేది మేము ఎక్కడ మాట్లాడము. అమ్మాయి అబ్బాయి అని అంటాం, మా భాష అదే. పెళ్లి చేసి విసిగిపోయి వాళ్ళు కూడా సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు కూడా మనుషులే కదా. కాబట్టి వాళ్ళని కూడా గౌరవిస్తాము, వాళ్ళకు కూడా సంబంధాలు చూపిస్తాము, చేస్తాము కూడా, చేసినాం కూడా, చేశారు, అయినాయి. ఓకే. అది అది చాలా మంచి విషయం యాక్చువల్లీ.